అందరికీ నమస్కారం అండి. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వంలో అనేక మంది ఆపదతోటి పాపం కొన్ని యాక్సిడెంట్స్లో ఉంది, కొంతమంది మెడికల్ క్లెయిమ్స్. అందులో భాగంగా మొట్టమొదటిది తుమ్మల దుర్గారావు గారు అనే మా జన సైనికుడు, ఆయన యాక్సిడెంట్లో చనిపోయారు. వారి కుటుంబం తరఫున తుమ్మల హనుమంతరావు గారు. ఫ్యామిలీ రండి ముందు, ఒక్క నిమిషం. ఫ్యామిలీ రమ్మని ముందు, ఫ్యామిలీ రమ్మని. షీఈ్ నాట్, దిస్ ఇస్ ద ఫ్యామిలీ, దే ఆర్ నాట్ ద ఫ్యామిలీ. ఐ థింక్ హనుమంతరావు గారు, మీరు ఆ ఫోటో సరి. ఫ్యామిలీ రండి ఒకసారి, మీరు పక్క రండి, మీరు పక్కకు వచ్చి మీరు రండి. హనుమంతరావు ఫ్యామిలీ ఉండండి, నువ్వు కూడా పక్కకు వచ్చేసా. నెక్స్ట్ గన్నవరం నియోజకవర్గం నుంచి సంకు సరోజిని గారు, అప్పారావు గారు, వారి కుటుంబం తరఫు. లెట్ ద ఫ్యామిలీ టేక్ ఫస్ట్ ఫ్యామిలీ అయిపోనండి, దాని తర్వాత ఒక్క నిమిషం అండి, ఫ్యామిలీ అయిపోనండి ఫస్ట్. ఇంతమంది కొంచెం పక్కరండి. రామ్, ఫ్యామిలీని ఉన్నానండి, కొంచెం పక్కరండి, మీరు పక్కరండి. ఫ్యామిలీ అయినాక మీరు వెళ్ళండి అయ్యా. వెళ్ళండి, మీది ఫోటో టేక్ గ్రూప్ ఫోటో పిక్చర్. నెక్స్ట్ అవనిగడ్డ నియోజకవర్గం నుంచి తోట శ్యామ్ సుందర్ ప్రసాద్ గారు, వారి కుటుంబం తోట స్వాతి గారు. రండమ్మా, అదే బాబు, ఫ్యామిలీ రండి ముందు, ఫస్ట్ ఫ్యామిలీ రండి, ఒక నిమిషం ఉండండి. అదేవిధంగా నందిగామ నియోజకవర్గం నుంచి పులిమండల అంకమరావు గారు, వీర రాఘవమ్మ. డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ యూ బీ దేర్. మీరు ఉండండి అమ్మా, ఫ్యామిలీ రానండి ఫస్ట్, ఫ్యామిలీ రండి ఫస్ట్, ఫ్యామిలీ రండి ఫస్ట్. వాలంటీర్ ఉండండి, మీ ఫ్యామిలీయా? అవునా, ఓకే. Let them take a picture first, then you can. They're all there. Go, Ram. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి కోటాల సాయి ప్రకాష్ గారి కుటుంబం, కుండేటి రాజరాజేశ్వరి గారు. ఫస్ట్ ఫ్యామిలీ వెళ్ళండి, ఫస్ట్ ఫ్యామిలీ ఉన్నాను. నమస్తే, నమస్తే. మహేష్ అయినాక తీసుకెళ్ళి మహేష్.
విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుంచి ప్రభు కుమారి గారి కుటుంబం అజయ్ కుమార్ గారు. ఫస్ట్ ఫ్యామిలీ పెట్టు, మిగతా నాకు. వెళ్ళండి మహేష్, మీరు వెళ్ళండి వెళ్ళండి. మహేష్, అదేవిధంగా అజయ్ కుమార్ గారు కట్టుకుంటాను. ఫోటో సరిగ్గా ఎన్ని ఈస్ట్ నుంచి మూడా పొరపాటు సార్. తుంగాల రమేష్ బాబు గారి కుటుంబం రేవంత్ గారు. రండమ్మా, లేడీస్ని కూడా రమ్మా. రేవంత్ రెండు రండి మీ ఇద్దరు. లేదు మీరు వాళ్ళతో ఉన్నారా? ఎవరు వాలంటీర్? 16వ డివిజన్ నుంచి. అందరినీ పోయి అక్కడ నిల్చోబెట్టి ఫోటో తీసుకోదు. అయిపోయింది 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 అయిపోయింది. రండి. ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి సుంకరి ఏడుకొండలు గారి కుటుంబం సుంకరి అంజమ్మ గారు. ఓకేమ్మా, రండమ్మా రండి. ఫస్ట్ ఫ్యామిలీ పంపించండి, దాని తర్వాత మీరందరూ వెయిట్ చేయండి. ఫ్యామిలీ ఒక్కళ్ళు వెళ్ళండి. అద్దంకి నియోజకవర్గం నుంచి వాళ్ళ ఫోటో అనుకుంటా. అయిపోయి పంపించారు గ్యాస్. అద్దంకి నియోజకవర్గం నుంచి ఓరుగంటి దత్త శేషారావు గారి కుటుంబం నాగవేణి గారు. వాలంటీర్ నువ్వు ఉండమ్మా, నువ్వు ఉండు. ఫ్యామిలీని పంపించు ఫస్ట్. ఫ్యామిలీని పంపించండి ఫస్ట్. గిద్దలూరు నియోజకవర్గం నుంచి
చింతలపూడి చంద్రమోహన్ గారి కుటుంబం, చెన్నకేశవులు గారు. ఇంతమంది ఎవరు వీళ్ళంతా? థ్యాంక్ యూ. రండి. సంతనూతలపాడు నియోజకవర్గం నుంచి వల్లంశెట్టి గజేంద్రరావు గారు. బాబు గారు బాగున్నారా? వారి కుటుంబం వల్లంశెట్టి యశ్వంత్ గారు. ఫోటో తీసుకుంటారు. బాబు ఇస్ బీన్ గుడ్ సపోర్ట్. అదేవిధంగా దర్శి నియోజకవర్గం నుంచి చమిడిశెట్టి శ్రీను గారి కుటుంబం, చమిడిశెట్టి శ్రీలక్ష్మి గారు. ఫ్యామిలీ పంపించమండి. వాలంటీర్ ఉండు ఒక్క నిమిషం. అలా సింగిల్ కదా పంపించే ఫోటో తీసుకుంటాం. అదేవిధంగా దర్శి నియోజకవర్గం చాలువాడి శ్రీను గారి కుటుంబం, వెంకట శివలీల గారు. ఎవరున్నారు అబ్బాయి? ఫోటో తీసుకుంటాం. పక్కరా బాబు. బాబు ఇక్కడ నిల్చో, ఆయన పక్కన నిల్చోండి. రైట్. అదేవిధంగా కనిగిరి నియోజకవర్గం నుంచి కొవ్వూరు కిరణ్ గారి కుటుంబం, కొవ్వూరు సౌజన్య గారు. ఫ్యామిలీ రా. అదేవిధంగా
తూర్పుగోదావరి నియోజకవర్గం కొవ్వూరు నుంచి సంగీత కామేశ్వరరావు గారి కుటుంబం సంగీత త్రిసుందరి గారు. ఫ్యామిలీ వరకు ఉన్నానమ్మా. వాలంటీర్ రెండు వచ్చారు. ఫ్యామిలీ వెనక అబ్బాయి. నెక్స్ట్ ఆచ్ అంటనా? ఓకే. పంపిస్తారమ్మా, మీకు పంపిస్తారు. అదేవిధంగా ఆచంట నియోజకవర్గం నుంచి గంధం దుర్గా సురేష్ గారి కుటుంబం బాల శేషరత్నమ్మ గారు. ఒక్క నిమిషం. ఫ్యామిలీ వెనక పోడియం ఇక్కడ మధ్యలో పెడతా. మూవ్ చేసి తీసుకోండి. అది అయిపోయి ఫ్యామిలీ అయిపోయినాక వెళ్ళండి. ఫ్యామిలీ అయినాక వెళ్ళండి. హలో, అటు సైడ్ వెళ్ళి బాబు, అటు సైడ్ వెళ్ళి. భీమారావు నియోజకవర్గం నుంచి మాణిక్యాలరావు గారి కుటుంబం మీన కనక దుర్గమ్మ. ఎవరు దుర్గమ్మ? చాలు చూసుకో, టీవీ వాళ్ళకి అడ్జస్ట్ చేసుకో. అదేవిధంగా ఉండి నియోజకవర్గం నుంచి కోనా ప్రసాద్ గారి కుటుంబం, కోనా సురేష్ కుమార్ గారు. ఫ్యామిలీ రండి ముందు. కనీసం ఫ్యామిలీ అయిపోయినాక అప్పుడు ఫ్యామిలీ అయినాక ఏమైంది? రండి, మీరు అందరు గ్రూప్ ఫోటో ఇచ్చారు. అదేవిధంగా నిడదవోలు నియోజకవర్గం నుంచి నాగ మణికంఠ శేఖర్ గారి కుటుంబం కోలా పార్వతి గారు.
నమస్కారం. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, ఇక్కడ విచ్చేసిన జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అనేక కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పార్టీ అధ్యక్షులు కళ్యాణ్ గారి తరఫున, అదేవిధంగా జనసేన పార్టీ తరఫున నమస్కారం. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం 2021 ప్రారంభించినప్పుడు, ఆ రోజున కోవిడ్ విస్తృతంగా ఉన్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 94,000 మంది ఆ రోజున సభ్యత్వం తీసుకోగలిగారు. ఆ రోజు నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రతి సంవత్సరం మన వాలంటీర్స్ క్షేత్రస్థాయిలో చాలా అద్భుతంగా పనిచేస్తూ క్రియాశీలక సభ్యత్వం వర్తమాన రాజకీయాల్లో భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని కార్యక్రమం జనసేన పార్టీ చేస్తోంది. ఇది వాస్తవం. దీనికోసం చాలా కృషి చేసి పెద్ద మనసుతోటి అనేక సందర్భాల్లో మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సొంత నిధులు కూడా దాంట్లో యాడ్ చేసి ఈ బీమా పథకం మన జన సైనికులకు వర్తించేటట్టు ప్రతి సంవత్సరం మనం చేసుకుంటూ వచ్చాం. గత సంవత్సరం మనం ఈ క్రియాశీలక సభ్యత్వం చేసినప్పుడు సుమారు 6,30,000 మందికి మనం రాష్ట్ర వ్యాప్తంగా ఇరు రాష్ట్రాల్లో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో కూడా మన జన సైనికులు చాలా కష్టపడి అంత స్థాయికి తీసుకెళ్లే మన సభ్యత్వం. అదేవిధంగా ఆ కుటుంబాలు ఎవరైతే పాపం ఆపదలో యాక్సిడెంట్లో మరణించారో వాళ్ళకు భరోసా ఇచ్చే విధంగా, ధైర్యం ఇచ్చే విధంగా ఈరోజు కూడా మీరు చూశారు. 20 కుటుంబాలకి 5 లక్షల రూపాయల చొప్పున మనం ఇస్తే ఒకే రోజున 1 కోటి రూపాయలు మనం ఈ రోజున జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా మనం ఆదుకోగలిగాం. ఈ కార్యక్రమం మొదలైన తర్వాత ఇప్పుడు వరకు మనం అందించిన ఈ చెక్స్ చాలా వరకు మనం వాళ్ళ సొంత ఇంట్లోకి వెళ్ళి వాళ్ళని గౌరవించుకుని ఆ కుటుంబాన్ని, మన జన సైనికుడిని, ఆ ఆపదలో ఉన్న కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు సంతకం చేసిన ఆ చెక్ని కొంతవరకు ఆర్థిక భారం వాళ్ళకి లేకుండా ఆ కుటుంబాన్ని కూడా భరోసా ఇచ్చే విధంగా మనందరం కూడా కష్టపడి చేసాం. అనేక జిల్లాల్లో సహకరించిన నాయకులందరికీ నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు వరకు 206 మందికి ఇచ్చాం. ఇవాళ మరొక 20 మందికి ఇచ్చాం. సో ఈ కార్యక్రమం మొదలైన తర్వాత 226 కుటుంబాలకి మనం 5 లక్షల రూపాయల చొప్పున జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మనం చేసుకోగలిగాం. దానికి సుమారు 10,30,00,000 రూపాయలు జనసేన పార్టీ నుంచి మన కుటుంబానికి అందించగలిగాం. అదేవిధంగా యాక్సిడెంట్లో కొన్ని మెడికల్ క్లెయిమ్స్ ఉంటాయి, హాస్పిటల్ బిల్స్ 50,000 రూపాయల వరకు అది కూడా అందించే విధంగా ఒక ప్రక్రియ అప్పుడు ప్రారంభించాం. ఇది నిజంగా భారతదేశంలో చాలా పార్టీలు ప్రభుత్వాల్లో ఉన్నాయి, పరిపాలించారు, కానీ ఈ విధమైన ఆలోచనతోటి ఎవరు కూడా ముందుకు రాలేరు. కానీ కష్టకాలంలో కూడా, కోవిడ్ సందర్భంలో కూడా, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి తన వంతు తను సహాయం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తూ మనం ఈ రోజుకి 320 మందికి మనం మెడికల్ క్లెయిమ్స్ ఇచ్చి దాదాపు 2 కోట్ల రూపాయల వరకు వాళ్ళకి హాస్పిటలైజేషన్ బిల్స్ కూడా మనం జనసేన పార్టీ నుంచి ఆ కుటుంబాలకి అందించగలిగాం. సో సుమారు 13 కోట్ల రూపాయలు మనం ఇప్పటివరకు ఈ కుటుంబాలకి అందించాం. అదేవిధంగా ఈ సంవత్సరం అంటే మార్చి 31కి ఈ ఇన్సూరెన్స్ పథకం ముగిస్తుంది. కానీ ఎన్నికల సందర్భంగా మనందరం క్షేత్రస్థాయిలో బిజీగా ఉండాలి, మీరందరూ కూడా కష్టపడాలనే ఉద్దేశంతో పెద్ద మనసుతోటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కూడా సుమారు ఈ 3 నెలల కోసం మనం చేయాల్సిన కార్యక్రమాన్ని ఎక్స్టెండ్ చేయడానికి కోసం 3,50,00,000 రూపాయలు సొంత నిధుల నుంచి ఆయన మన జన సైనికులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాలని నిర్ణయించారు. మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫున మన పార్టీ అధ్యక్షులు గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు జరుపుకుంటున్నాను. అనేక సందర్భాల్లో ఆయన ఆ విధంగా నిలబడ్డారు మన కోసం. ఈ సందర్భంగా కూడా, ఎందుకంటే మనందరం కష్టపడి పనిచేయాలి, ఈ టైంలో మెంబర్షిప్ కోసం మళ్ళీ మనం తిరిగితే సమయం మనకి వృధా అవుతుందనే ఉద్దేశంతో జూన్ వరకు ఎక్స్టెండ్ అయ్యేటట్టు ఆయన తన సొంత నిధులతోటి 3,50,00,000 రూపాయలు ఈ రోజున ఈ బీమా పథకానికి ఇచ్చే విధంగా ముందుకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడమనుకోవడం. థ్యాంక్ యూ సార్. అసలు ప్రత్యేక పరిస్థితుల్లో
మన జనసేన కుటుంబ సభ్యులను కోల్పోయిన నా కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా నా సంతాపాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రతిసారి చెక్స్ ఇచ్చినప్పుడు నా గుండె బరువెక్కిపోయి ఉంటుంది. ఒక భావోద్వేగానికి, ఒక బాధకి లోనవుతాను నేను. అంటే ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు మనకి. మన ఎవరం కూడా కలకాలం జీవించే వాళ్ళం కాదు. కానీ సాధ్యమైనంత నిండు నూరేళ్ళు బతకాలని ఆశీర్వదిస్తాం, కోరుకుంటాం. చాలామంది పిన్న వయసులోనే మన జన సైనికుల కుటుంబ సభ్యులు కానీ మన కోసం, పార్టీ కోసం సర్వస్వం వెచ్చించి ముందుకు తీసుకెళ్ళిన యువత, ఆడపడుచులు చాలామంది నలిగిపోయారు, ప్రాణాలు కోల్పోయారు, కొన్నిసార్లు గాయాలు గురవుతారు. గతంలో చాలాసార్లు వ్యక్తిగతంగా సహాయం చేసిన వాడిని. ఒక పర్యాయం ఇలా జరుగుతూ ముందుగా అసలు ఈ ఇన్సూరెన్స్ అనేది రావడానికి నా కళ్ళ ముందు చాలామంది పడిపోవడం చూశాను. వాళ్ళని చాలాసార్లు రక్షించి హాస్పిటల్ పంపించి డబ్బులు పే చేస్తున్నా కానీ నేను ప్రతిసారి అందరినీ ఆప్ చేయలేకపోతున్నాం. మన వాళ్ళందరికీ ఏం చేయాలంటే మనోహర్ గారు ఈ ప్రత్యేకంగా ఇన్సూరెన్స్ పథకాన్ని తీసుకొద్దాం, కొంచెం అండగా ఉంటుంది. జన సైనికులందరూ కూడా, వీర మహిళలు కానీ, మన జనసేన కుటుంబానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా, పార్టీ కోసం పనిచేస్తున్న క్రియాశీల కార్యకర్తలందరూ కూడా డబ్బు ఆశించి కాదు, ఒక ఆశయం కోసం నిలబడి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు, యాక్సిడెంట్ల ద్వారా కావచ్చు, కొన్ని విపత్కర పరిస్థితుల వల్ల కావచ్చు. సో దాంట్లో భాగంగా ప్రతిసారి ఈ ఇచ్చే 5 లక్షలు కానీ, లేదంటే గాయపడితే ఇచ్చే 50,000 కానీ, ఇది బాధపడే ఆనందంతో ఇచ్చేదిగా చాలా బాధపడతా ఇచ్చాయి. ఈ 5 లక్షల రూపాయలతోటి పోయిన ప్రాణం తిరిగి రాదు, కానీ కష్టంలో ఉన్న కుటుంబానికి మేము ఉన్నామనే ఒక చిన్న చిరు ప్రయత్నం ఇది. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిసారి నేను కూడా ఏం ఆలోచిస్తానంటే, ఈ సహాయం ఇక్కడితో ఆగకూడదు. వారి బిడ్డలకి ఇంక చదువులు కానీ ఇంక విధంగా ఏమి ఆలోచించాలి అనేది ప్రత్యేకంగా నా దృష్టిలో ఉంది. సో దాన్ని ఎలా ముందుకు ప్రతిసారి వచ్చినప్పుడు కేవలం 5 లక్షలతో సరిపెట్టుకోకుండా భవిష్యత్తులో బిడ్డలకు కూడా ఏదన్నా ఒక ఉమ్మడి నిధి ఏర్పాటు చేసి వాళ్ళ చదువుల నిమిత్తం ఏదైనా చేయాలని కూడా ఒక ఆలోచన నడుస్తూ ఉంది. అలాగే గాయపడ్డ వాళ్ళకి కూడా ప్రత్యేకంగా ఇది 50,000 రూపాయలు క్లెయిమ్ చేసి ఇస్తూ ఉన్నాం. మిగతా ఎన్ని పార్టీస్ చేస్తాయో నాకు తెలియదు, కానీ మనోహర్ గారు చెప్పినట్టుగా భారతదేశంలో మనకు ఉన్నది ఒక ఎమ్మెల్యే సీట్ అయినా మన సహాయం మటుకు కొండంత సహాయం చేస్తాం. మనకున్న పరిధిలో అంటే అధికారానికి మానవతానికి సంబంధం లేదు. అధికారం ఉండొచ్చు కానీ మానవతా దృక్పథం ఉండకపోవచ్చు. జనసేనకి కొండంత మానవతా దృక్పథం ఉంది. ఆ మానవతా దృక్పథానికి అధికారం తోడైతే రాష్ట్రం చాలా దానికి అపూర్వంగా తయారవుతుంది. ఆ దిశగా మనం అడుగులు వేస్తూ ఉన్నాం. నాకున్న ఒకే ఒక రిక్వెస్ట్ మన నాయకులందరికీ కూడా, కొంతమంది చనిపోయిన తర్వాత కొద్ది నెలలు లేట్ ఉంది, అలాంటి పరిస్థితులు లేకుండా ఈ దుర్ఘటన జరిగిన వెంటనే మన దృష్టికి తీసుకొస్తే ఇంకొంచెం తొందరగా మనం వారికి చెక్స్ అంత చేసేలా పరిస్థితులు ఉంటాయి. కొంచెం దాన్ని దృష్టిలో పెట్టుకోమని కోరుకుంటూ, అన్ని నియోజకవర్గాల నుంచి దాదాపు ఈరోజు 20 చెక్లు ఇచ్చాం. దీనికి ముందుకు తీసుకెళ్లిన నాయకులందరికీ పేరు పేరున శ్రీ తాతంశెట్టి నాగేంద్ర గారికి, చల్మల్ శెట్టి రమేష్ గారికి, మండలి రాజేష్ గారికి, బొంతు రాజేశ్వరరావు గారికి, చేగుండి సూర్యప్రకాష్ గారికి, రియాజ్ గారికి, పోతిన మహేష్ గారికి, కోన తాతారావు గారికి, అమిశెట్టి వాసు గారికి, పిప్పర రవి పెరవల మండలం అధ్యక్షులు, జుత్తిగ నాగరాజు గారికి, డాక్టర్ గౌతమ్ గారికి, కందుకూరి బాబు గారికి, వరికోటి నాగరాజు గారికి,
మలుగు రమేష్ గారికి, సాయిబాబు గారికి, పొంతు రాజేశ్వరరావు గారికి, బోలిశెట్టి వంశీ గారికి, రమాదేవి గారికి, బండ్రెడ్డి రామకృష్ణ గారికి, మన నియోజకవర్గాల ఎంపీటీసీలుగా, సర్పంచ్లుగా గెలిచిన ప్రతి ఒక్కరికి, మీరు మన ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకి మీరు వెనంటి ఉన్నందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అలాగే ఇంకొక వారం 10 రోజుల్లో నా దృష్టికి వచ్చింది, మన రతన్ గారు నా దృష్టికి తీసుకొచ్చారు, పార్టీ ట్రెజరర్. ఆయన దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే, ఈ స్కీమ్, ఈ ఇన్సూరెన్స్ టైం అయిపోతూ ఉంది, ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి, ఏం చేయాలంటే నేను ఒకటే చెప్పాను, ఈ వచ్చే కొద్ది నెలల వ్యవధి, ఈ 3 నెలలు 4 నెలలకి వచ్చే మన జన సైనికులకి వేయకండి, నేను ప్రత్యేకంగా నేను తీసుకుంటాను. ఆ డబ్బులు నేను సినిమా చేసిన సంపాదన నుంచి నేను తిరిగి మన జన సైనికులకి ఇస్తానని చెప్పి 3.5 కోట్ల రూపాయలు ఎవరికి భారం కాకుండా ఈ 3.5 కోట్ల రూపాయలు జన సైనికుల తరపున, వీర మహిళల తరపున వారి భద్రత కోసం నేను కడతానని చెప్పాను. ఆ విషయం కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ సంపాదన అనేది మనం కూర్చోబెట్టి ఇంట్లో పెట్టుకుంటే ప్రయోజనం లేదు, ప్రజలకి పంచాలి. నా వ్యక్తిగత సంపాదనే పంచడానికి సిద్ధంగా ఉన్నవాడిని. ఉమ్మడి ప్రజా సంపాదనని అందరికీ పంచేలాగా భవిష్యత్తులో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని తెలియజేసుకుంటూ, మీ అందరికీ నాయకులందరూ కూడా ఈ సందర్భాన్ని ఒకటి తెలియజేసుకుంటా ఉన్నాం. వైఎస్ జగన్ గారు మాట్లాడుతూ, జనసేన వస్తే, టీడీపీ ప్రభుత్వం వస్తే వాళ్ళు వెల్ఫేర్ స్కీమ్స్కి విరుద్ధం అని మాట్లాడుతూ ఉంటారు. నాయకులందరూ కూడా చెప్తాను, వ్యక్తిగతంగా ఇంత డబ్బులు ఇవ్వగలిగే వాళ్ళం, ప్రజలు పన్నులు కట్టి వచ్చిన డబ్బుని ఇంకెంత ఉదారంగా పంచగలమో అది తెలియచేయండి. మనకి జేబులోంచి రూపాయి తీయని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, మన జేబులోంచి కోట్ల రూపాయలు తీస్తాం, ఆ విషయం తెలియజేయండి. సో నేను తెలియజేసుకుంటుంది కూడా, ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలను కొనసాగింపే ఉంటుంది తప్ప వాటిని ఆపమని మీరు పదే ప్రతి ఒక్కరికి తెలియచేయండి. మన జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని స్థాపించి మనం ముందుకు తీసుకెళ్లిన రోజున ఏ ఒక్క పథకం కూడా ఆగకుండా 10 రూపాయలు అదనంగా ఇచ్చే పరిస్థితిలో ఉంటాం తప్ప తీసే పరిస్థితిలో ఉన్నాం. అలాగే ముఖ్యంగా డ్వాక్రా మహిళల రుణాలు నా దృష్టిలో ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులతో కూడా మాట్లాడి, వాళ్ళ అధినాయకత్వంతో మాట్లాడి, డ్వాక్రా మహిళల రుణాలు కూడా ఎలా దాన్ని మాఫీ చేయగలగాలి, పెద్ద మోసం చేసే కంపెనీలకే బ్యాంకులు ఉదారంగా వదిలేస్తుంటే అలాంటి డ్వాక్రా మహిళల పరిస్థితిని కూడా ఎలా ఆలోచించాలి, దాని మీద అధ్యయనం చేస్తూ, డ్వాక్రా మహిళలకు కూడా వారికి మీకు మనస్ఫూర్తిగా అండగా ఉంటామని తెలియజేసుకుంటున్నాం. జై హింద్.